హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫిష్ గ్యాలక్సీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్ఫోసిరియా కల్చర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ ఇన్ఫోసిరియా కల్చర్ వచ్చేటప్పటికి బెటా ఫ్రైస్కి మంచి ఫుడ్ ఫ్రెండ్స్, వాళ్ళకి బాగా పనికొస్తుంది. ముందుగా దీనికోసం నేను ఓల్డ్ అక్వేరియం వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ జార్లో నేను ఓల్డ్ అక్వేరియం వాటర్ తీసుకున్నాను. కొద్దిగా చూడండి, కొద్దిగా క్లౌడీగా గ్రీనిష్గా ఉంది. ఇట్లాంటి వాటర్ అయితేనే దీనికి మంచి బాగా ఇన్ఫోసిరియా కల్చర్ అనేది బాగా వస్తుంది. ఈ జార్లో నేను ఈ విధంగా వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ వచ్చేటప్పటికి నేను ఇదిగో ఈ విధంగా అవుట్డోర్ ఫ్రిడ్జ్ ఉంది కదా, దాంట్లో ఉండేటటువంటి ఓల్డ్ అక్వేరియం వాటర్ అనమాట ఇది. దాంట్లో నుంచి తీసుకున్నాను. ఈ వాటర్లో వచ్చేటప్పటికి ఈ విధంగా ఒక అరటి తొక్కని తీసుకొని ఈ వాటర్లో వేయాలన్నమాట. ఈ జార్లో వాటర్ తీసుకున్నాం కదా, ఈ జార్లో వేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఆ కాటన్ క్లాత్కి రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ విధంగా పెట్టేయాలి. ఎందువల్లంటే దీంట్లో మస్కిటో లార్వా అట్లాంటివి ఏమి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసుకున్న తర్వాత ఇంచుమించు ఒక 1 వీక్ పాటు ఇట్లాగే వదిలేయాలి ఫ్రెండ్స్. ఈ ఓల్డ్ అక్వేరియం వాటర్లో ఇన్ఫోసిరియా తాలూకా ఈ సోర్స్ అనేది ఉంటుందన్నమాట. ఇదిగో ఇవి నేను ఒక 4 రోజుల తర్వాత తీసిన ఇమేజ్ అండి ఇది. చూడండి, వీడియో చూడండి ఎంత క్లౌడీగా ఉందో. ఇవి ఇప్పుడిప్పుడే ఇన్ఫోసిరియా అనేది ఫామ్ అవుతూ ఉంది. తర్వాత నేను ఒక వారం తర్వాత దీన్ని నేను క్లియర్గా తీశాను. ఇది మీకు ముందు చూపిస్తాను మీకు వీడియోలో. ఈ ఇన్ఫోసిరియా అనేది బెటా ఫ్రైస్కి చాలా మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే వాటి నోరు చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ ఇన్ఫోసిరియా అయితేనే అవి తిని మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. ఇవి తిని బాగా పెరుగుతాయి అన్నమాట. ఇదిగోండి, ఇది నేను 1 వీక్ తర్వాత తీసింది, చీకట్లో తీసింది అనమాట. చూడండి, లైట్ వేసి చూపిస్తాను. చూడండి, అవి చిన్న చిన్న డాట్స్ కదులుతూ ఉన్నాయి కదా, అవే ఇన్ఫోసిరియా ఫ్రెండ్స్. ఇవి కొన్ని కోట్లలో ఉంటాయి ఈ వాటర్లో. ఇది బెటా ఫ్రైస్కి చాలా మంచిది. బెటా ఫ్రైస్ అనే కాదు, చిన్న మౌత్ ఉండే వాటికి ఏదైనా చాలా మంచిది. ఇవి బాగా తింటాయి అన్నమాట, మంచి ప్రోటీన్ ఫుడ్. చూడండి, ఇది నేను బెటా బ్రీడింగ్ పెడితే ఫ్రైస్ వచ్చాయన్నమాట. వీటిలో చాలా చిన్న ఫ్రైస్ ఉన్నాయి బెటావి. వీటికి నేను ఈ ఇన్ఫోసిరియా ఫీడ్ చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం ఒకే చోట వేసుకోకుండా అక్కడక్కడ 2-3 డ్రాప్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ డ్రాప్స్లోనే కొన్ని వందల ఇన్ఫోసిరియా ఉంటాయి. ఈ బెటా ఫ్రైస్కి చాలా మంచిది. ఈ విధంగా అక్కడ ఒక 2 డ్రాప్స్, అక్కడ 2 డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఇన్ఫోసిరియా కల్చర్ని 1 వీక్ పాటు బెటా ఫ్రైస్కి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మోయినా, డాఫ్నియా, ఆర్టిమియా ఇట్లాంటివి పెడుతూ ఉంటే ఫ్రైస్ కౌంట్ బాగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.